హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ పెట్టడానికి చాలా లేట్ అయింది కదా. చెప్పాను కదా లాస్ట్ బెడ్రూమ్ వ్లాగ్ అప్పుడే కొంచెం బిజీగా ఉంటాను ఈ వీక్ అని. అందుకే ఆ వీక్ అంతా ఏం చేశానో ఎక్కడెక్కడికి వెళ్ళానో ఒకే వ్లాగ్లో పెడదామని వెయిట్ చేశాను. సో ఫస్ట్ డే మా మమ్మీ వాళ్ళు రాగానే మరకత హనుమాన్ టెంపుల్కి తీసుకెళ్ళాను. చెప్పాను కదా ఇంకా టెంపుల్స్ అవి చూపిస్తాను ఈసారి అని. సో అది ట్యూస్డే అయిపోయింది. సో నెక్స్ట్ డే చిల్కూరుకి వెళ్ళామన్నమాట. చిల్కూరు అనేది ఒక ఎమోషన్. సో వాళ్ళని తీసుకొని ఈసారి నేను వెళ్ళాను అనమాట. ఇది వరకు వాళ్ళ క్యాబ్ బుక్ చేసి పంపించినట్టు గుర్తు, బట్ వాళ్ళతో నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. సో అందుకని రెడీ అయ్యి వెళ్తున్నాము. చిల్కూరు కూడా 1 అవర్ ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోతే. సో చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. 1 అవర్ వెళ్ళడానికి, 1 అవర్ రావడానికి, మధ్యలో ఒక 1 అవర్ అక్కడ స్పెండ్ చేయడానికి. అసలు వెళ్ళొచ్చినట్టు కూడా తెలియదండి చిల్కూరు అయితే. అందుకనే ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు వెళ్ళిపోవచ్చు. మనసుకు వెళ్ళాలి అని అనిపించినప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు. దానికి పెద్దగా ముహూర్తాలు అవి పెట్టుకోకర్లేదు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక కాఫీ పడాల్సిందే. లేదంటే మెయిన్ నాకు ప్రాబ్లం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్లో వెళ్ళేటప్పుడు నాకు నిద్ర వచ్చేస్తుంది అనమాట. జనరల్గా ఎక్కువ వెళ్ళను నేనట్టు, బట్ వెళ్ళాల్సి వస్తే కనుక ఖాళీ రోడ్స్ కదా. సో నాకు డిస్టర్బెన్స్ కావాలి డ్రైవ్ చేసేటప్పుడు. అలా ట్రాఫిక్ పక్కన వెళ్ళే కార్లో ఏదో ఒకటి లేకపోతే నాకు ఇంకా అస్సలు కాన్సన్ట్రేషన్ ఉండదు. సో అందుకనే భయం వేసి 2 సార్లు కాఫీ తాగాను మొత్తం వదులుచుకోవడానికి. మెయిన్గా హైవేలో ఒకటే స్ట్రైట్గా లైన్లో వెళ్తాము, ఒకటే స్పీడ్లో వెళ్తాము. సో ఇంక చేయడానికి ఏమీ ఉండదు. అందులోనే ఆటోమేటిక్ కారు, గేర్లు మార్చడానికి కూడా ఏమీ ఉండదు. సో అందుకని కూడా నాకు ఇంకా చిరాకు వచ్చేస్తుంది యాక్చువల్గా. చాలామందికి అక్కడ ఇష్టం ఉంటుంది, బట్ నాకైతే సిటీ డ్రైవింగే ఇష్టం అన్నమాట. సో ఇక్కడ చిలుకూరులో దర్శనం అయిపోయింది. లోపలంతా ఎలాగో వీడియోస్ తీయనివ్వరు, తీయనిచ్చినా తీయకపోయినా మేమైతే తీయలేదు. అండ్ అక్కడ దర్శనం అయిపోగానే బయటకు రాగానే చాలా షాపింగ్ ఉంటుందండి. చిలుకూరు దగ్గర షాపింగ్ చాలా చాలా బాగుంటుంది. నిజంగా మంచి క్వాలిటీ వస్తువులు అమ్ముతారు. ఇక్కడ నేను ఇన్విజిబుల్ చైన్స్ లాస్ట్ టైం ఒక 1 గ్రామ్ పేజ్లో కొనుక్కున్నాను కదా ఇన్స్టా పేజ్లో, బట్ అవే బయట దొరుకుతున్నాయి. 180 రూపీస్. అవి ఆల్మోస్ట్ ఒకలాగే ఉన్నాయండి. బట్ నేను ఆల్రెడీ కొన్నాను కాబట్టి కొనలేదు. బట్ క్లిప్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అయితే ఎవరైనా బ్యాంగిల్స్ కావాలంటే చిలుకూరు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి. 100 రూపీస్కి కొన్ని అయితే డజన్ ఇస్తారు, కొన్ని అయితే 4 ఇస్తారు. బట్ చాలా చాలా బాగున్నాయి, వర్త్ అనిపించాయి. ఈ మధ్య బ్యాంగిల్స్ బయట ఫ్యాన్సీ స్టోర్స్లో చాలా చాలా కాస్ట్ ఉన్నాయి. సో అలా ఇక్కడ కీ చైన్స్, దేవుడు బొమ్మలు, ఏవైనా సరే మెడలో వేసుకునేవి, అండ్ ముగ్గు వేసుకోవడానికి అచ్చులు ఉంటాయి కదా, దానిపైన వేసుకుంటే కింద షేప్ వస్తుంది. అలాంటి షేప్స్ కూడా బాగా దొరుకుతాయి. ఎవరైనా ఎక్కడైనా వెతుకుతూ ఉంటే మీకు చిలుకూరు ప్లానింగ్ ఉంటే కనుక అన్నీ ఇక్కడ కొనుక్కోండి. ప్లాస్టిక్ దండలు కూడా బాగా దొరుకుతాయి, పువ్వులువి. అండ్ ఇక్కడ నేను ఐరన్ కడాయి చూసాను. ఎందుకు నాకు ఐరన్ ఏమన్నా చూస్తే పిచ్చెక్కిపోతుంది. నా దగ్గర ఈ షేప్ లేదు కదా అని చెప్పేసి ఒకటి వెతుక్కుని మరి ఇగోండి ఇది కొనుక్కున్నా, చిన్నది. 800 రూపీస్. ఆన్లైన్ కంటే బయట క్యాస్ట్ ఐరన్ కొనుక్కోండి, హాఫ్ ప్రైస్కి తక్కువకి వచ్చేస్తాయి. ఆన్లైన్లో డబుల్ ప్రైస్ ఉంటాయి. సో అలాగా అక్కడ మొత్తం షాపింగ్ అయిపోయింది. అండ్ మేము ప్లాస్టిక్ పువ్వులు చాలా తీసుకున్నాము. ఇదిగోండి ఇంటికి వచ్చిన వెంటనే మా అమ్మ ఎక్కి పెట్టేస్తోంది. అటు ఇటు గుమ్మం ఖాళీగా ఉంది, పెట్టుని ఎప్పుడో చెప్పేది. బట్ నాకు కరెక్ట్గా అలా నచ్చక పెట్టేదాన్ని కాదు. బట్ ఈసారి బాగున్నాయి. లోటస్లు వచ్చి కింద గంట వచ్చిందనమాట. 2 కలిపి 300కి ఇచ్చారు. పైన మామిడి తోరణం ఎంతో తెలుసా, 120 రూపీస్ అంతే. అది నాకు బేగం బజార్లో కూడా ఇంతకంటే ఎక్కువ చెప్పాలి అంటే. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ పెట్టగానే ఎందుకో గుమ్మానికి కళొచ్చేసింది అనిపించింది. నేను చిలుకూరులో ఏమేమి కొన్నానో ఒక చిన్న క్లిప్పింగ్ లాగా షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఈలోపే మా మమ్మీ అవి తీసి పెట్టేస్తుంది. సో అందుకే ఇంకా పెట్టాక చూపిద్దాంలే అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. చాలా బాగున్నాయండి. అండ్ నెక్స్ట్ బయోముని అని కొత్తగా ఒక షాంపూ ఆర్డర్ చేశాను అమెజాన్లో. వీటి రివ్యూస్ చూసి, హార్డ్ వాటర్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది కదా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వాటర్ రావడం వల్ల ఆ ఏరియాకి ఇల్లు మారినప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుంది అనిపిస్తుంది. అందరము ఫిల్టర్లు కొనేసి పెట్టేసుకోలేం బాత్రూంలో. సో అందుకని హార్డ్ వాటర్ నుంచి డ్యామేజ్ కంట్రోల్ చేసే షాంపూ అనేసి అన్నారని ఇప్పటివరకు ఎప్పుడు వినలేదన్నమాట. ఇలాంటి షాంపూ డాండ్రఫ్వి హెయిర్ ఫాల్ది విన్నాను కానీ, సో ఫస్ట్ టైం విన్నాను. ట్రై చేద్దామని చెప్పేసి తెప్పించాను. వాడాక హెయిర్ టెక్స్చర్ అయితే చాలా బాగుంది. బట్ ఫస్ట్ నేను అదే చూస్తాను, జుట్టు ఉడ్డం తగ్గిందా లేదా అనే దానికి చాలా టైం పడుతుంది. బట్ హెయిర్ టెక్స్చర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ డే మేము బల్కంపేట్కి వెళ్తున్నాం అనమాట. బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ ఉంది కదా, అక్కడికి ఓన్ కార్లో వెళ్తే అక్కడ పార్కింగ్ అసలు సరిగా ఉండదు అన్నారని క్యాబ్లో వెళ్తున్నాము. చాలా
టైం పడుతుంది వెళ్ళడానికి, బట్ దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. 50 రూపీస్ టికెట్ అయితే గర్భగుడిలోకి కూడా వెళ్ళొచ్చు, నిమ్మకాయల దండ తీసి వేయొచ్చు, 51 నిమ్మకాయల దండ దొరుకుతుంది. సో అది వేసేసి దర్శనం చేసుకుని వచ్చేసామన్నమాట. ఆ రోజు చాలా ఖాళీగా ఉంది. మేము నార్మల్ డేస్లో వెళ్ళాము, ఫ్రైడే కానీ సండే కానీ అయితే బాగా రష్ ఉంటుందట. ఇలా వరుసగా టెంపుల్స్ అన్నీ తిరిగి మంచి పాజిటివిటీని మూట కట్టుకొని వచ్చామన్నమాట. మనసు బాగున్నా మనసు బాగాలేకపోయినా కంటిన్యూగా గుళ్ళకి వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ ప్రాబ్లం తీరకపోయినా కూడా మనకు ఒక ప్రశాంతత వస్తుంది అనమాట. నేను ఎప్పుడు గుడి గురించి చెప్పినా నేను ఈ విషయం చెప్తూ ఉంటాను, ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల. ఇప్పటివరకు నా ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ అన్నీ తీరిపోయాయంటే ఏమీ తీరలేదు 50%, బట్ తీరినా తీరకపోయినా మనమైతే మన నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి, మనసు కొంచెం నార్మల్గా ఉండడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మా అపార్ట్మెంట్లో వినాయకుళ్ళు పెట్టిన ఉంటాయి కదా, అక్కడ ఎంత బుజ్జిగా అందరూ కూర్చున్నట్టున్నారో కదా. సో ఇక్కడ వ్రతం ఉంది అంటే వాళ్ళు పూజా కమిటీ అనమాట. ఎంత బాగా అనిపించిందో నాకు. యాక్చువల్గా పూజా కమిటీలో ఉండాలని ఉంది, బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి చూద్దాం. బట్ ఇయర్ అయితే కమిట్మెంట్ ఇవ్వలేక నేను జాయిన్ అవ్వలేకపోయాను. చాలా బాగుంటుంది పూజా కమిటీలో ఉండి దేవుడికి సంబంధించిన పూజల దగ్గర హెల్ప్ చేస్తూ ఉంటే. బట్ ఒకటే ఒక భయము, 11 days కంటిన్యూగా నేను ఆ టైంకి అవైలబుల్గా ఉండగలనా లేదా అన్న దగ్గర ఆగిపోయాను. నెక్స్ట్ ఇయర్ అయినా నేను అలా వెళ్ళగలగాలని కోరుకుంటున్నాను. సో అలాగా కల్చరల్ కమిటీ విడిగా ఉంది, పూజా కమిటీ విడిగా ఉంది. సూపర్గా చేశారు మా వినాయక చవితి అయితే. హ్యాట్స్ ఆఫ్ అసలు వీళ్ళ కమిటీ మెంబర్స్ అందరికీ చాలా చాలా బాగా చేశారు. అండ్ మేము నెక్స్ట్ మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ ఇల్లు, అప్పట్లో నా షార్ట్ వీడియో చూస్తుంటే ఒకసారి వెళ్ళాను. సో అలా మళ్ళీ మా మమ్మీ డాడీని తీసుకెళ్తున్నాను అనమాట వాళ్ళ ఇంటికి. మా అమ్మ వాళ్ళ వైపు ఉన్న ఏకైక చుట్టాలు మా మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ ఒక్కతే ఇక్కడ, ఇంకెవ్వరు లేరు మాకు హైదరాబాద్. అసలు మా రాజమండ్రిలో అప్పట్లో మేము ఉన్నదానికి హైదరాబాద్ అంటేనే తిను ఒక్కతే ఎక్కడి నుంచో వచ్చినట్టు అనిపించేది అనమాట. సిటీ నుంచి వచ్చింది తను, ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి వస్తూ ఉండేది. సో అప్పుడు అనిపించేది హైదరాబాద్ అనేది ఒక పెద్ద ప్రపంచం, ఎంత బాగుంటారో అక్కడ, అసలు ఏంటో పెద్ద సిటీ అట్మాస్ఫియర్ అలా అనిపించేది అనమాట. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఇలా కలుస్తున్నాము, వెరైటీగా ఉంది అంతా మొత్తం. సో ఇప్పుడు హైదరాబాద్ అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదా, నార్మల్ అయిపోయింది ఇప్పుడు అంతా. అప్పుడు అసలు నేను డ్రీమ్ హైదరాబాద్లో పెళ్లి చేసుకుని అక్కడ బతకాలి అని చెప్పేసి. సో అలా వెళ్ళాము, కబుర్లు చెప్పుకున్నాము, టీ తాగాము. వాళ్ళ ఇంటి పక్కనే మిరపకాయ బజ్జీలు దొరుకుతాయి అంటే అవి తెప్పించుకొని తిన్నాము. సో అలా చిన్నప్పుడు కబుర్ల నుంచి మాట్లాడుకుంటాం కదా. నేను చెప్తానో లేదో తెలియదు కానీ నా వీడియోస్లో మాకు చిన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఇదే అండి. ఇలా వీళ్ళు వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళు పాత విషయాలు, ఎవరెవరో విషయాలు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అన్నీ చెప్తూ ఉంటే అదే ఎంటర్టైన్మెంట్. నేను నోరిప్పి ఒక్క మాట మాట్లాడేదాన్ని కాదు, బట్ వినడమే ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎంత టైంపాస్ అయిపోయేదో మీకు గుర్తుందా? ఆ టైంలో ఉండే వాళ్ళకైతే గుర్తుంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మనకు తెలియని టైంపాస్ అయిపోతూ ఉండేదన్నమాట. అందుకే ఇంటికి ఎవరైనా వస్తే భలే నచ్చేది. అసలు అందులో నేను ఒక్కదాన్నే కదా, ఒక్కదాన్నే అమ్మాయిని, సిస్టర్స్ బ్రదర్స్ లేరు. సో ఇలా ఎవరైనా చుట్టాలు వస్తే భలే అనిపించేది నాకైతే. ఈ వీక్ అంతా మ్యాక్సిమం ఇలాగే గడిచిందండి. ఈవినింగ్ అంతా కింద వినాయక చవితి పూజలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, డ్యాన్స్లు అవి ఉండేవి. మార్నింగ్ అంతా మా మమ్మీ వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళేదాన్ని. ఆఫ్టర్నూన్ యాజ్ యూజువల్గా నాకు కొంచెం నిద్ర పడాలి, లేదంటే నేను అసలు యాక్టివ్గా ఉండలేను. సో అలాగా ఈ వీక్ అంతా అయ్యిందనమాట. ఈ వీక్ ఎడిట్ చేయడానికి నాకు కొంచెం టైమే పట్టింది. మాకు కింద నిమజ్జనం రోజు లంచ్ పెడతారనమాట. మ్యాక్సిమం అన్ని అపార్ట్మెంట్స్లోనూ ఇదే చేస్తారు. సో లంచ్కి వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ లడ్డు వేలం పాటకి అండ్ తీన్మార్, డీజే అన్నీ పెట్టారు. ఏమి ఎంజాయ్ చేసామో, నాకు తెలిసి ఈ నైట్ ఎంజాయ్ చేసినట్టు ఇంకా ఎప్పుడు ఎంజాయ్ చేయలేదేమో అన్నంత మర్చిపోలేని ఒక నైట్ గడిపామన్నమాట. మేమందరం కలిసి, వీళ్ళు వాళ్ళు అని లేదు, ప్రతి గ్రూప్తోనూ డ్యాన్స్ చేసాము, ప్రతి ఒక్కళ్ళతోనూ పరిచయం చేసుకున్నాం. అందరూ నవ్వుతూ మంచిగా పెద్ద పెద్ద ఆంటీలతో కూడా డ్యాన్సులు చేస్తూ, మేం చేస్తూ అలసిపోకుండా ఆల్మోస్ట్ 12:45 అయిపోయింది వినాయకుడు నిమజ్జనానికి స్టార్ట్ అయ్యేసరికి. సో నెక్స్ట్ డే లేడీస్కి లంచ్ లాగా అరేంజ్ చేసుకున్నాం అనమాట మా క్లబ్ హౌస్లోనే. ఇది ఇంకొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఓన్లీ లేడీస్ లంచ్. సో మా దాంట్లో చాలా ఫ్లాట్స్ ఉంటాయి కాబట్టి చాలామంది చాలా వరకు తెలీదు. అండ్ నేను ఈ ఇయరే వెళ్ళడం మొదలు పెట్టాను కాబట్టి నాకు చాలామంది తెలియదు అనమాట. సో వెళ్ళి పరిచయాలు చేసుకుని, బ్లాక్ నెంబర్, ఫ్లాట్ నెంబర్స్ చెప్పుకొని, చక్కగా లంచ్ అరేంజ్ చేసుకుని, స్పీకర్ తెచ్చుకొని, సాంగ్స్ పెట్టుకొని, రీల్స్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. కొంతసేపు అయినా సరే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈరోజు అయితే లైఫ్లో ఒకటే ఒకటి మ్యాటర్ అవుతుందండి,
ఎంత ఉంది ఎంత లేదు అనేది కాదు, ఆ మూమెంట్కి మనం ఎంత బాగా నవ్వుకున్నాం, ఎంజాయ్ చేసాం అనేది. ఆ రోజు అలా నవ్వుకోలేకపోయాము అంటే మనంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు అనిపిస్తుంది నాకైతే. చాలా సిచ్యువేషన్స్ అలా ఫేస్ చేశాను. ఆ రోజు అలా హ్యాపీగా ఉందాము అంటే ఏదో ఒకటి వెనకాల ఉంటూనే ఉండేదన్నమాట. ఎవరో ఒకళ్ళ వల్ల, ఏదో ఒక విషయం వల్ల అబ్బా నాకంటే వాళ్ళు ఎంత బాగా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకునే రోజులు కూడా ఉండేవి. లేదా మేబీ నన్ను చూసి తను ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో, మేము అలా చేస్తే బాగుండు అనే రోజులు మిగతా వాళ్ళకు కూడా ఉండుండొచ్చు. బట్ అలా లైఫ్లో ఒక్కొక్క ఫేజ్ ఒక్కొక్కసారి నడుస్తూ ఉంటుందన్నమాట. సో లైఫ్ అంటే ఇంతే కదా, ఏదో సోది చెప్తున్నాను అనిపిస్తుంది కదా, బట్ నేను ఏది స్క్రిప్ట్ రాసుకోను. నాకు ఈ పాయింట్లో ఇది మాట్లాడాలి, మనసులోంచి వచ్చే ఫీలింగ్ అప్పుడు అది చెప్పాలి అనిపిస్తే ఖచ్చితంగా చెప్పేస్తానమాట. దాని తర్వాత ఎవరేమనుకున్నా సరే. అండ్ ఇంకొక మంచి విషయం ఏమిటంటే, నేను యూట్యూబ్లోకి రావడాన్ని చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. అస్సలు అంటే ఎంకరేజ్మెంట్ వాళ్ళ నుంచి రాదు అనుకునే వాళ్ళు కూడా మరి నా మొహం మీద కానీ నా ఎదురుగా అయితే కనుక చాలా బాగా మంచిగా చెప్తున్నారు. సో నాకు అది నచ్చుతుంది. అలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు కొంతమంది నుంచి. సో లక్కీగా వాళ్ళు అన్నట్టు, వాళ్ళు అనుకున్నట్టు నేను అలా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ వరలక్ష్మి వ్రతం వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ ఎవరు నాకు ఫ్రెండ్స్ అవ్వలేదని. ఇప్పుడు చూసారు కదా ఈ వీడియోలో ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారంటే చాలా బాగా అనిపించింది. బట్ మిస్టేక్ నాదే, నేను అసలు బయటకి ఎక్స్పోజ్ అవ్వక కూడా నేను అలాగే ఉన్నాను మొన్నటి వరకు. చెప్పాను కదా సిచ్యువేషన్స్ వల్ల అలా ఉండాల్సి వచ్చింది. బట్ ఎన్ని రోజులని ఎంతకాలం అని దేని గురించి అయినా పట్టుకుని కూర్చుంటాము. ఇంకా లైఫ్ అంటే ఇంకా ముందుకు వెళ్ళాలి కదా. సో ఇంకా నేను ఈసారి అయితే ఇంకా బయటకు వెళ్ళిపోయాను. నాకు ఫ్రెండ్స్ కావాల్సిందే, లేదంటే పిచ్చ బోరింగ్గా ఉంటుంది లైఫ్ అంతా. సో అలా చక్కగా మా మమ్మీ వాళ్ళతో ఈ వీక్ అంతా టెంపుల్స్ అండ్ కింద వినాయకుడు అండ్ కొత్త ఫ్రెండ్స్, కల్చరల్ యాక్టివిటీస్, డ్యాన్స్లు, చాలామంది పర్ఫార్మెన్సెస్, ఎంత టాలెంటెడ్ పర్సన్స్ని చూసామో ఈ వీక్ అంతా. అయితే నాకు చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడు ఫ్రీ అయిపోయిన తర్వాత ఒకటొకటి తీద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా, నేను మాట్లాడే పద్ధతి నచ్చుతుందా, ఏం నచ్చినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా చాలా మోటివేటింగ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి డౌన్ అయిపోతూ ఉంటాను వ్యూస్ రాకపోతే, ఎందుకబ్బా ఇదంతా అని. బట్ మళ్ళీ ఒక చిన్న కామెంట్ తోటి పుష్ వస్తూ ఉంటుంది అనమాట. సో కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. మొన్న మా అపార్ట్మెంట్లో కింద ఒక ఆవిడ కనిపించి చెప్పారు, ఏమనుకుంటారో అని పెట్టాలనిపిస్తుంది అంటే, అయ్యో పెట్టండి ఖచ్చితంగా, నాకు అదే కావాలి. నాకు డైరెక్ట్గా మీరు చెప్పేది ఎంత ఇంపార్టెంటో కామెంట్ సెక్షన్లో పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలా చాలా బాగుంటుంది అది. ఎవ్రీ కామెంట్ ఇంపార్టెంట్. నచ్చింది చెప్పండి, నచ్చనిది చెప్పండి, ఏదైనా పర్వాలేదు. నన్ను నేను తెలుసుకుంటాను కదా, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఎలా కనిపిస్తున్నానో నాకు తెలియాలి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఉండనా మరి, బాయ్.